హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో అయితే చూసాను, సెకండ్ ప్రోమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీక్స్ ఇచ్చే రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టాలనిపిస్తుందండి. ఇంత మంచి లీక్ ఎందుకు ఇవ్వలేదు? ఇంత అంటే ఇంకా చాలా ఎగ్జైటమెంట్గా అనిపించింది అనమాట. దివ్య అయితే అదరగొట్టిందనే చెప్తానండి. ఇదే ఫైర్ చేస్తుంటే గనక ఖచ్చితంగా ఈ వీకే కాదు, మామూలుగా ఉండేది కొన్ని రోజులు. ఎందుకంటే అసలు ఆమె చెప్పిన పాయింట్లు అన్నీ ఆణిముత్యాలే అనమాట. తనూజ గురించి పర్ఫెక్ట్గా చెప్పింది అన్నట్టుగా అనిపించింది అనమాట. మార్నింగ్ 4:30 అయింది ఇప్పుడు లేచేసరికి. అసలు అసలు ప్రోమో చూస్తేనే సూపర్గా అనిపించి వెంటనే వచ్చి లైవ్ అయితే పెట్టాను. ఎంత బాగా అనిపించిందంటే నిజంగా అందరూ కూడా భజన భజన భజనలాగే అనిపించింది. సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అదే చెప్పారు. అంటే హైప్ ఇది లేదని చెప్పేశారు, కానీ అంత ముందు వరకు సుమ్ము 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 అని వాళ్ళల్లో వాళ్ళ భజన. భరణి గారు వాళ్ళ అమ్మాయి వచ్చి అది చెప్పింది. రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు వచ్చి అదే చెప్పారు, తనుజతో ఉండు, ఇది చెయ్యి అది చెయ్యి. ఎందుకంటే బయట ఉన్నది దీనివల్ల ఏంటంటే అంత ముందే ఉన్న హింట్స్ తోటో లేకపోతే వాట్ ఎవర్, అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం అయితే అందరూ భజనే. అలాంటిది ఇప్పుడు కరెక్ట్గా నిజంగానే ఆమె వెనకాల ఎవరు తిరుగుతారో వాళ్ళకి ఏదో పెద్ద ఇది ఉన్నట్టు ఇది చేస్తారనమాట. పెద్ద పిఆర్ పెట్టుకుని వచ్చేసరికి ఇంకెవరు లేకపోతే కనుక నిన్న చూసాం కదా, మొత్తం దివ్యానే తప్పు దివ్యానే తప్పు దివ్యానే తప్పు అన్నట్టుగా బిహేవ్ చేశారు. కానీ ఒక్కొక్క పాయింట్ అయితే నాకైతే ఆణిముత్యంలా అనిపించిందండి. ఖచ్చితంగా ఎవరు తనుజ యొక్క సేఫ్ గేమ్ ఆర్ వాట్ ఎవర్, సేఫ్ గేమ్ అని కాదు, ఆ ఒక కన్నింగ్నెస్ అలాంటి ఆడుతున్న గేమ్ని అయితే ఎక్స్పోజ్ చేసింది అన్నట్టుగా అనిపించింది నాకైతే. బట్ ప్రోమోలో ఉన్న పాయింట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా ఏదైనా వేరేగా ఉన్నాయేమో అంటే కనుక ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్పగలను. బట్ పర్సనల్ పాయింట్స్ అయితే కనుక ఖచ్చితంగా తనుజానే స్టార్ట్ చేశారు. నువ్వు వాళ్ళతో బిహేవియర్ అని ఇవన్నీ అవన్నీ కావాలని ఏదో సింపతి గురించి ట్రై చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ సింపతి అయితే వర్క్ అవ్వదు. అందులో ఆమె చెప్పిన పాయింట్లో అయితే నాకైతే ప్రోమో ప్రకారం ఒక్కటి కూడా తప్పు లేదన్నట్టుగా అనిపించింది అనమాట. ఓన్లీ గేమ్ ప్రకారమే చెప్పింది దివ్య అన్నట్టుగా అనిపించింది. వేరే తనూజానే పర్సనల్ పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడినట్టుగా నాకైతే అనిపించింది. చూద్దాం ఇంక ఎపిసోడ్లో ఏముంటుందా అని.